బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనాను తిరిగి బంగ్లాదేశ్కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక మరోవైపు హసీనాకు చెందిన పార్టీ అవామీ లీగ్ గుర్తులు, ఆస్తులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. బంగ్లాదేశ్ పీఎంగా షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత ఆమె భారత్కు వచ్చి తలదాచుకున్నారు. ఆ తర్వాత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. యుఎస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతోంది. అయినా కూడా అక్కడ పరిస్థితులు మెరుగుపడలేదు. ఈ క్రమంలోనే అస్థిరతను సృష్టించే వారిని ఏరివేస్తామని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆర్మీ, పోలీసులు, ప్రత్యేక భద్రతా యూనిట్లు కలిసి ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు 1300 మందిని అరెస్ట్ చేశాయి. ఇటీవలి షేక్ హసీనా కుటుంబ భవనాలపై కొందరు దాడులు చేసి ధ్వంసం చేశారు. బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ స్మారక భవనంపై దాడికి తెగబడ్డారు. దాంతో భవనం పూర్తిగా దెబ్బతిని మ్యూజియం కూడా ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనిస్ కూడా విజ్ఞప్తి చేశారు. ఇటీవలి ఓ మంత్రిపై దాడికి ఈ గ్యాంగ్లే కారణమని సమాచారం. ఆపరేషన్ డెవిల్ హంట్ను గాజీపూర్లో మొదలుపెట్టారు. దీన్ని బంగ్లాదేశ్ దేశవ్యాప్తంగా అమలు చేస్తామని హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రజల భద్రతలో భాగంగానే దీనిని అమలు చేస్తున్నట్లు పేర్కొంది. బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటు చేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో షేక్ హసీనా తన పీఎం పదవికి రాజీనామా చేసి ఆగస్టు 5న దేశం విడిచిపెట్టారు. ఇక అప్పుడు భారత్కు వచ్చిన ఆమె ఇక్కడే ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలో హసీనాతో పాటు ఆమె మంత్రివర్గంలో ఉన్న నేతలు, సలహాదారులు, సైనికాధికారులపై నేరారోపణలు నమోదయ్యాయి. ఢాకా కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఇప్పటికే అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అలాగే ఈ కొత్త ఆపరేషన్ కూడా అవామీ లీగ్ మద్దతుదారులపైనే అనే విమర్శలు వస్తున్నాయి. వీటిని బంగ్లా హోంమంత్రి తోసిపుచ్చారు. డెవిల్ అంటే దేశ వ్యతిరేక శక్తులని అర్థమని, దేశాన్ని అస్థిరపరిచే కుట్రదారులు, చట్టాన్ని ఉల్లంఘించే తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడేవారే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతోందని వెల్లడించారు.